విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏబుల్ టు బి అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. అంటే ఉండగలుగుతున్నాను అని అర్థం. అంటే నేను పలానా విధంగా ఉండగలుగుతున్నాను, పలానా ప్రాంతంలో ఉండగలుగుతున్నాను, పలానా వ్యక్తితో నేను ఉండగలుగుతున్నాను అంటుంటాం. అటువంటిప్పుడు ఈ స్ట్రక్చర్ వాడాలి. సూత్రం: సబ్జెక్ట్ ప్లేస్ హెల్పింగ్ వర్బ్ ప్లేస్ ఏబుల్ టు బి ప్లేస్ నౌన్ లేదా అడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ తీసుకొని ఎక్స్ట్రా వర్డ్స్ తీసుకోవాలి. ఐ వచ్చినప్పుడు యామ్ రావాలి, ఉయ్యూదేలు వస్తే ఆర్ రావాలి, హీ షీట్ తర్వాత ఈజ్ రావాలి. పాస్ట్ లో అయితే ఐ తర్వాత హీ షీట్ తర్వాత వాజ్, ఉయ్యూదేల తర్వాత వర్. ఫ్యూచర్ లో అన్నిటికీ విల్ బి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఐఎమ్ ఏబుల్ టు బి హ్యాపీ, నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను. వీఆర్ ఏబుల్ టు బి హ్యాపీ, మేము సంతోషంగా ఉండగలుగుతున్నాం. యు ఆర్ ఏబుల్ టు బి హ్యాపీ, మీరు సంతోషంగా ఉండగలుగుతున్నారు. దే ఆర్ ఏబుల్ టు బి హ్యాపీ, వారు సంతోషంగా ఉండగలుగుతున్నారు. హీ ఈజ్ ఏబుల్ టు బి హ్యాపీ, అతడు సంతోషంగా ఉండగలుగుతున్నాడు. షీ ఈజ్ ఏబుల్ టు బి హ్యాపీ, ఆమె సంతోషంగా ఉండగలుగుతుంది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఏఎస్ నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. ఏఎస్ రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటి వరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్. ₹1000 కాకుండా కేవలం ₹1000కే ఆన్లైన్ ద్వారా ఇంగ్లీష్ నేర్పించడానికి గొప్ప అడుగు వేస్తున్నారు ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు. వెంటనే కాంటాక్ట్ చేయండి. సెల్ నంబర్ 9989379269. విద్యార్థి లోకానికి మీ ఏఎస్ రెడ్డి నమస్కారం. నా తల్లిదండ్రుల, గురువుల మరియు సరస్వతి మాత ఆశీస్సులతో నేను ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థి లోకానికి ఒక సంచలన శుభవార్త తెలియజేస్తున్నాను. నేను 1,00,000 మందికి ఉచితంగా ఇంగ్లీష్ నేర్పించాలని నిర్ణయం తీసేసుకున్నాను. మరి ఈ ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణకు ఎవరు అర్హులు అంటే, మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ అయి ఉండాలి. ఈ డిగ్రీ వరకు అంటే 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో చదివిన విద్యార్థులు మాత్రమే అర్హులు అన్నమాట.